ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ కరోనా సిచ్యుయేషన్లో స్టే హోమ్, స్టే సేఫ్. ఇవాళ ఈ పాఠశాలలో యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో మెయిన్ బేసిక్స్ థింగ్స్, దెన్ ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషను, అప్లికేషన్స్ చూద్దాం. సో ఫస్ట్ అసలు డైలీ లైఫ్ అప్లికేషన్స్ ఏంటో చూద్దాం. స్పెక్ట్రోస్కోపీలో అసలు స్పెక్ట్రోస్కోపీ డైలీ లైఫ్లో ఎలా ఉపయోగపడుతుంది చూస్తే, ఫస్ట్ వన్ మెడికల్ ఆర్ నర్సింగ్ అప్లికేషన్స్. మెడికల్ పరంగా, నర్సింగ్ పరంగా అది ఎలా ఉపయోగపడుతుంది, దాంట్లో ఆ మెడికల్ ఫీల్డ్లో యూవీ ల్యాంప్స్ ఎలా యూస్ చేస్తారు. దెన్ టు యూజ్ డిస్ఇన్ఫెక్ట్ సర్జికల్ ఆపరేటింగ్ రూమ్స్, అంటే నర్సింగ్ అండ్ మెడికల్ ఆపరేటింగ్ థియేటర్స్లో కానీ లేకపోతే ఎక్కడైనా సరే యూవీ ల్యాంప్స్ యూస్ చేస్తారు. అంటే దాంట్లో యూవీ లైట్ సోర్స్ ఉంటుంది. దేనికంటే డిస్ఇన్ఫెక్ట్ ద రూమ్స్ యాక్చువల్లీ, ఎక్కడైతే ఆపరేషన్స్ అవి చేస్తారు. దెన్ ఇదే స్పెక్ట్రోస్కోపీ యూజ్డ్ ఇన్ ఎంఆర్ఐ స్కానింగ్ అంటారు కదా. సో దాంట్లో కూడా ఎంఆర్ఐ స్పెక్ట్రోస్కోపీ యూజ్డ్ టు డిటెక్ట్ ట్యూమర్స్, అంటే బినైన్ ట్యూమర్స్, దెన్ ఇలా క్యాన్సర్ ట్యూమర్స్ని అవి డిటెక్ట్ చేయడానికి. దెన్ ఫోరెన్సిక్స్లో ఎలా ఉపయోగిస్తారు అంటే క్రైమ్ సీన్స్. దీని గురించి నేను క్రోమటోగ్రఫీ బేసిక్స్ వీడియోలో చెప్పున్నాను, యూ కెన్ రెఫర్ దేర్. దెన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో క్వాంటమ్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, స్పెక్ట్రోస్కోపీ దాంట్లో మెటీరియల్ సైంటిస్టులకి ఎలా ఉపయోగపడుతుంది. దెన్ సివిల్ ఇంజనీరింగ్ దే యూజ్ దిస్ లైట్ అండ్ లేజర్ టు స్టడీ ద ఐసీ రోడ్స్. in that engineering fields our spectroscopy can useful like that. Then astronomyలో స్పెక్ట్రోస్కోపీ కూడా యూజ్ అవుతుంది. దెన్ అగ్రికల్చర్లో కూడా ఈ విధంగా డైలీ లైఫ్ ప్రతి ఒక్క దాంట్లో స్పెక్ట్రోస్కోపీ అనేది యూజ్ అవుతుంది. దెన్ వాట్ ఈజ్ స్పెక్ట్రోస్కోపీ? బాగానే ఉంది సార్, ఇన్ని ఫీల్డ్స్లో స్పెక్ట్రోస్కోపీ యూజ్ అవుతుంది అన్నారు కదా. దెన్ వాట్ ఈజ్ స్పెక్ట్రోస్కోపీ? ఫస్ట్ స్పెక్ట్రోస్కోపీ ఈజ్ స్టడీ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ మ్యాటర్, అంటే ఏదైనా ఒక మ్యాటర్, అంటే ఫర్ సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ ఎ మ్యాటర్ లైక్ దిస్, ఎ శాంపుల్, if you have taken a sample like this, then in this a light will pass on this matter. సో ఈ లైట్, ఈఎంఆర్ మరియు ఈ మ్యాటర్, ఈ రెండింటి మధ్య ఉండే స్టడీ ఇంటరాక్షన్. సో ఎప్పుడైతే మ్యాటర్ మీద ఈఎంఆర్ ఫాల్ అవుతుందో, వెన్ ఈఎంఆర్ ఫాల్స్ ఆన్ దట్ శాంపుల్, ఈఎంఆర్ వెన్ ఫాల్స్ ఆన్ దిట్ శాంపుల్, then the interaction between this EMR and the matter is we are going to study, that is called spectroscopy. So simple terminology lo cheppalante, it is the branch of science that deals with study of interaction of matter with light. అంటే ఆ మ్యాటర్ లైట్తో చేసే ఇంటరాక్షన్ మనం స్టడీ చేయడమే స్పెక్ట్రోస్కోపీ. సో బాగానే ఉంది. ఇంతకీ ఆ లైట్, ఐఎంఆర్ అంటే ఏంటి? ఐఎంఆర్ లైట్ గురించి మనం తెలుసుకుంటేనే కదా అసలు స్పెక్ట్రోస్కోపీ ఇన్డెప్త్గా చెప్పుకోగలం. సో ఈఎంఆర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్, అంటే దాంట్లో ఎలక్ట్రో ప్లస్ మ్యాగ్నెటిక్ అని తెలుస్తుంది. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కన్సిస్ట్ ఆఫ్ ప్యాకేజ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఆర్ కాల్డ్ ఫోటాన్స్. దీంట్లో ఎనర్జీ దేంట్లో స్టోర్ అయి ఉంటుందంటే ఫోటాన్స్ రూపంలో, కాంతి కణాలు అంటారు. దెన్ ఏ ఫోటాన్ కన్సిస్ట్ ఆఫ్, ఇది ఏం కలిగి ఉంటుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఆసిలేటింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, అంటే అటు ఇటు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఆసిలేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ది కెన్ చేంజ్. సో ఎలా కనబడతాయి అంటే సీ లైక్ దిస్. సో డైరెక్షన్ ఈ విధంగా ఉంటే దానికి ఒకవైపు మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇంకొక వైపు ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈ విధంగా ఒక ఈఎంఆర్కి ఉంటాయి. దెన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో మనకు కావాల్సింది ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంత్, ఈ రెండు పదాలు తెలియాలి. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, వేవ్ లెంత్ అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ అంటే డిఫైన్డ్ యాజ్ ద నంబర్ ఆఫ్ టైమ్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రేడియేషన్ ఆసిలేట్స్ ఇన్ 1 సెకండ్, అంటే పర్ సెకండ్కి అది ఎంత ఫ్రీక్వెన్సీ, అది ఎంత జనరేట్ చేసుకోగలదు ఈఎంఆర్. దెన్ వేవ్ లెంత్ అంటే ఇట్ ఈస్ ద డిస్టెన్స్. రెండు చూడండి, ఫ్రీక్వెన్సీ అంటే పర్ సెకండ్కి ఎంత జనరేట్ అవుతుంది, వేవ్ లెంత్ అంటే ఏదో ఒక చోట ఒక లెంత్ని మనం మెజర్ చేస్తాం. అదేంటి అంటే సీ హియర్, వేవ్ లెంత్ అంటే క్రస్ట్లు కానీ లేదా ట్రఫ్ కానీ అనేది అంటాము. సో ఈ రెండింటి మధ్య ఉండే డిస్టెన్స్నే మనము వేవ్ లెంత్ అని అనొచ్చు. ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ నియరెస్ట్ పార్ట్స్ ఆఫ్ ద వేవ్.
దట్ మీన్స్ నియరెస్ట్ క్రెస్ట్ ఆర్ ట్రఫ్. సో ద రిలేషన్షిప్ బిట్వీన్ వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందంటే C = V లాంబ్డా. ఓకే, సో ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో అసలు ఈఎంఆర్ అంటే ఏంటి, ఈఎంఆర్లో ఉండేటటువంటి పార్ట్స్ ఏంటి. మరి ఈ వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని ఎందుకు ఈ రెండు మనం చెప్పుకోవాల్సి వచ్చిందంటే, ఈ వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని మనం ఈఎంఆర్ని చాలా రకాలుగా డివైడ్ చేయొచ్చు. సపోజ్ అవి ఈఎంఆర్ని రేడియో వేవ్స్గా, మైక్రోవేవ్స్గా, ఐఆర్గా, విజిబుల్ రీజియన్గా, యూవీ రీజియన్గా, ఎక్స్రేస్, గామా రేస్గా, దేని మీద డిపెండ్ చేసుకొని, వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని. చూడండి, ఫ్రీక్వెన్సీ 10⁹9, 10⁻7 నుంచి బేస్ చేసుకొని వేవ్ లెంత్ మీటర్స్లోని బేస్ చేసుకొని, ఈ రెండింటిని బేస్ చేసుకొని ఈఎంఆర్ని రేడియో ఫ్రీక్వెన్సీగా, మైక్రోవేవ్గా, ఐఆర్గా, విజిబుల్గా, యూవీగా, ఎక్స్రేస్గా, గామా రేస్గా డివైడ్ చేయొచ్చు. అంటే ఈఎంఆర్ ఈజ్ సేమ్, కాకపోతే అది ఎంత ఫ్రీక్వెన్సీ కలిగి ఉంది, ఎంత వేవ్ లెంత్ కలిగి ఉంది అనే దాన్ని బట్టి మనం అది యూవీయా, ఐఆరా చెప్పగలం. ఒకవేళ విజిబుల్ అంటే ఏంటి, మనం చూడగలిగేది. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ విజిబుల్ రీజియన్ ఎలా ఉంటుందంటే చూడండి, దాని యొక్క నానోమీటర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి, దాని వేవ్ లెంత్. సపోజ్ యూవీ రీజియన్ లేదా విజిబుల్ రీజియన్ మనకు నానోమీటర్లో తెలపాలి అంటే 200 నుంచి 400 వరకు, 200 నుంచి 400 వరకు మనకు యూవీ రీజియన్కి ఉంది. వస్తే 400 నుంచి 800 వరకు, నియర్ టు 800 వరకు విజిబుల్ రీజియన్. విజిబుల్ అంటే మనం చూడగలిగేది. సో దాంట్లో మనకు విజిబుల్ రీజియన్లో ఏమి ఉంటాయి, విబ్జిఆర్ ఉంటుంది. సో విబ్జిఆర్ కాబట్టి విబ్జిఆర్ ఫ్రీక్వెన్సీ చూడండి. సో సపోజ్ వైలెట్ కలర్ ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది, 400 to 420. ఇండిగో 420 to 440 మధ్య మనకు నానోమీటర్ కలిగి ఉంటుంది అది. దెన్ బ్లూ, గ్రీన్, ఈ విధంగా ఎల్లో, రెడ్. సో ఈ విధంగా వాటి యొక్క రీజియన్స్, వాటి యొక్క నానోమీటర్స్ ఇవి. ఇదంతా విజిబుల్ రీజియన్. ఇప్పుడు మీకు ఈఎంఆర్ అంటే ఏంటి, ఈఎంఆర్లో యూవీ రీజియన్ ఎంత ఫ్రీక్వెన్సీ, విజిబుల్ రీజియన్ ఎంత ఫ్రీక్వెన్సీ తెలిసింది. దెన్ ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో అసలు ప్రిన్సిపల్ ఏంటో చూద్దాం. ప్రిన్సిపల్ ఏంటి అంటే, ద యూవీ రేడియేషన్ రేంజ్ చెప్పాను మీకు, 200 to 400 నానోమీటర్. ద యూవీ రేడియేషన్ రీజియన్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ 10 నానోమీటర్ నుంచి 400 నానోమీటర్ వరకు కూడా తీసుకోవచ్చు. దెన్ విజిబుల్ రీజియన్ 400 to 800 నానోమీటర్. నియర్ యూవీ రీజియన్, అందుకే నేను 200 to 400 అన్నాను. నియర్ యూవీ రీజియన్ మాత్రం 200 నానోమీటర్ నుంచి 400 తీసుకుంటాం. ఫార్ యూవీ రీజియన్ బిలో 200 నానోమీటర్స్. ఫార్ యూవీ స్పెక్ట్రోస్కోపీ ఈ స్టడీడ్ అండర్ వాక్యూమ్ కండిషన్. ఫార్ యూవీ అంటే బిలో 200 నానోమీటర్. సో అందుకని అది వాక్యూమ్ కండిషన్ కింద చదువుకోవాల్సి ఉంటుంది. దెన్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్. ఈ యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో మనకు తెలియాల్సింది ఏంటి అంటే ట్రాన్సిషన్స్ అంటే ఏంటి, ట్రాన్సిషన్స్ ఎలా ఉంటాయంటే చూడండి. దీస్ ఆర్ ద పాసిబుల్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ కెన్ బీ షోన్. అంటే ఏదైనా మ్యాటర్ మీద ఈఎంఆర్ ఫాల్స్ జరిగినప్పుడు అక్కడ ఉండే ఎలక్ట్రాన్స్ ఎలా ఎగ్జైటెడ్ స్టేట్కి, గ్రౌండ్ స్టేట్కి వెళ్తాయి అనే దాన్ని బట్టి ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్లో ఈ విధంగా పాసిబుల్గా ఉంటుంది. అంటే ఎనర్జీని బట్టి. అవి సి హియర్, సిగ్మా పై, ఎన్ పై స్టార్, సిగ్మా స్టార్, పై బాండ్, సిగ్మా బాండ్, ఎన్ న్యూట్రల్ నాన్ బాండింగ్, పై స్టారు, సిగ్మా స్టార్. స్టార్ అంటే యాంటీ బాండింగ్ రీజియన్, అంతే, యాంటీ బాండింగ్ రీజియన్. ఒకవేళ స్టార్ లేకపోతే అవి బాండింగ్ రీజియన్ అని గుర్తుపెట్టుకోండి సింపుల్గా. దీస్ ఆర్ ద పాసిబుల్ థింగ్స్. అంటే దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లోయెస్ట్ ఎనర్జీ ఏది, హైయెస్ట్ ఎనర్జీ ఏది. యూ కెన్ సీ హియర్ సిగ్మా టు సిగ్మా స్టార్, దెన్ ఎన్ టు పై స్టార్, వెరీ లో ఎనర్జీ. సో దీస్ పాసిబుల్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ ఏమేమి జరుగుతాయి అంటే సిగ్మా టు సిగ్మా స్టార్, పై టు పై స్టార్, ఎన్ టు సిగ్మా స్టార్, ఎన్ టు పై స్టార్, సిగ్మా టు పై స్టార్, సిగ్మా టు పై టు సిగ్మా స్టార్. సో ఏంటి ఈ సిగ్మా టు సిగ్మా ట్రాన్సిషన్ అంటే ఏంటి అంటే, సిగ్మా ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఆర్బిటాల్ ఎగ్జైటెడ్ టు యాంటీ బాండింగ్ ఆర్బిటాల్ సిగ్మా స్టార్. అంటే సిగ్మాకి సిగ్మా స్టార్కి డిఫరెన్స్ ఏంటంటే, ఒకటేమో బాండింగ్ ఆర్బిటాల్, ఇంకొకటేమో యాంటీ బాండింగ్ ఆర్బిటాల్. ఈ స్టేట్ నుంచి, సిగ్మా స్టేట్ నుంచి సిగ్మా స్టార్కి ఎగ్జైటెడ్ రూపంలోకి వెళ్తుంది. సో ద ఎనర్జీ రిక్వైర్డ్ ఈజ్ లార్జ్ ఫర్ దిస్ ట్రాన్సిషన్. దీనికి కావాల్సింది చాలా లార్జ్
ఎనర్జీ కావాలి. ఎగ్జాంపుల్ మీథేన్ CH4 హ్యాస్ CH బాండ్ ఓన్లీ అండ్ అండర్గో సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్. దాని యొక్క అబ్జార్బెన్స్ ఎట్లా అంటే 125 నానోమీటర్స్ వద్ద. ఇది సిగ్మా టు సిగ్మా స్టార్. దెన్ పై టు పై స్టార్. పై టు పై స్టార్ అంటే ఏంటి అంటే దిస్ ఎలక్ట్రాన్ పై ఎలక్ట్రాన్ బాండింగ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, పై స్టార్ ఉందంటే అది యాంటీ బాండింగ్ అని, పై ఉంటి అంటే బాండింగ్ అని. మరి దీనికి ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే ఆల్కీన్స్, ఆల్కైన్స్, కార్బోనైల్ నైట్రైల్స్, ఆరోమాటిక్ కాంపౌండ్స్ ఈ ట్రాన్సిషన్ కిందకి వెళ్తాయి. అంటే ఈ విధంగా ఈ కాంపౌండ్స్లో ట్రాన్సిషన్, ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ ఇలా జరుగుతుంది. ఎలా? పై టు పై స్టార్. సో ఆల్కిన్స్ జనరల్లీ అబ్జర్వ్ ద రీజియన్ 170 to 205. దెన్ N2 సిగ్మా స్టార్. N2 సిగ్మా స్టార్ అంటే ఇవి సాచురేటెడ్ కాంపౌండ్స్ కంటైనింగ్ ఆటమ్స్ విత్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లైక్ ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్, హాలోజన్స్ అంటే మనకు తెలిసిందే. సో క్యాపబుల్ ఆఫ్ N2 సిగ్మా స్టార్. సో N2 సిగ్మా స్టార్ ఏం జరుగుతుంది అంటే మోస్ట్లీ సాచురేటెడ్ కాంపౌండ్స్ కంటైనింగ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లైక్ ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్. దీస్ ట్రాన్సిషన్స్ యూజువల్లీ రిక్వైర్ లెస్ ఎనర్జీ దాన్ సిగ్మా టు సిగ్మా స్టార్. ఈ సాచురేటెడ్ కాంపౌండ్స్ కదా, అందుకని దీనికి లెస్ ఎనర్జీ సరిపోతుంది. ఓకే, దెన్ N2 పై స్టార్. N2 పై స్టార్ అంటే నాన్ బాండింగ్ ఆర్బిటాల్ ఈజ్ ప్రమోటెడ్ టు యాంటీ బాండింగ్. అసలు బాండింగే లేనటువంటిది యాంటీ బాండింగ్ పై స్టార్కి వెళ్తుంది. దీంట్లో ఎలాంటివి అంటే డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఆటమ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. దెన్ sigma to pi star transition, pi to sigma star transition. These electronic transitions are forbidden transitions, are only theoretically possible. అంటే ఇవి ఫర్బిడెన్ అంటే మ్యాక్సిమం జరగనివి, థియరిటికల్లీ మాత్రమే పాసిబుల్గా మనం చెప్పుకోగలిగినవి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ట్రాన్సిషన్స్ ఆఫ్ యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ. అంటే యూవీ స్పెక్ట్రోస్కోపీ లేదా విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో జరిగేవి ఇది. సార్ యూవీ అంటే ఏంది, విజిబుల్ రీజియన్ అంటే ఏంటి మీకు చెప్పాను. సో 200 బిలో లేదా 200 to 400 రీజియన్ ఉంటే అది యూవీ రీజియన్ కింద వస్తుంది. 400 to 800 రీజియన్ నానోమీటర్ అయితే అది విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ కిందకు వస్తుంది. సో ఈ యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీని యూస్ చేసుకొని మనం ఏమేమి కనుక్కోవచ్చు అంటే డిఫరెంట్ ఫీల్డ్స్లో ఇది చాలా రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. సో అది అర్థం కావాలంటే మనకు ఈఎంఆర్ అర్థం కావాలి. ఈఎంఆర్ని బేస్ చేసుకొని మనం రీజియన్స్ డిఫరెన్స్ చేస్తాము. తర్వాత స్పెక్ట్రోస్కోపీ అసలు మెయిన్ ఏంటి, వాటి యొక్క డైలీ లైఫ్ అప్లికేషన్స్ ఏంటో చూసాము. దెన్ స్పెక్ట్రోస్కోపీ అంటే ఇంటరాక్షన్ ఆఫ్ లైట్ విత్ ద మ్యాటర్, సింపుల్ టెర్మినాలజీ. దెన్ దాంట్లో ఉన్న ఈఎంఆర్, ఆ లైట్ డిఫరెంట్గా ఎలా ఉంటుంది, దాని లెవెల్స్ ఏంటి, దాని యొక్క రీజియన్స్ ఏంటి చూసాము. దెన్ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్. ప్రిన్సిపల్ అంటే ట్రాన్సిషన్స్, అంటే అవి ఎన్ని రకాలుగా ట్రాన్సిషన్స్ జరుగుతాయి. సో ఆ ట్రాన్సిషన్ బేస్ చేసుకొని మనం ఏదైనా కాంపౌండ్ మీద ఈఎంఆర్ ఫాలో అయినప్పుడు ఈ ట్రాన్సిషన్లో ఏదో ఒకటి జరుగుతుంది. దెన్ యూవీ విజిబుల్ ఫోటోమీటర్ ఉంటుంది. ఆ ఫోటోమీటర్ గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అదేవిధంగా దీంట్లో డిఫరెంట్ టెర్మినాలజీలు ఉంటాయి. ఆక్సోక్రోమో, క్రోమోఫోర్ అంటే ఏంటి, బాథోక్రోమ్ షిఫ్ట్ అంటే ఏంటి అనేవి నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా చెప్పుకుందాం. ఐ హోప్ you understand this concept. If you like this video, please share to your friends.